గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో సురేష్ బాబు గారు, మరి ధనుసు రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ పరబ్రహ్మ తత్వాన్ని ఇవ్వాలి, బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆనందమయం మనం ముఖంలో ప్రతిరోజు ఉండాలని చెప్పేసి అమ్మవారు అలా దీవించాలి. మనకి నచ్చినవి కొన్నిసార్లు వచ్చినా రాకపోయినా, అనుకున్నవి కొన్నిసార్లు జరిగినా జరగకపోయినా మనం మాత్రం హ్యాపీగా ఖుషీగా ఉండాలి. ప్రతి మూమెంట్ని, ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయగలిగిన ఒక మానసిక స్థితిని, ఒక ఏమంటారు బ్రహ్మానందాన్ని మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు ప్రతి ఒక్కరికి రాజ్యం దేహి, మంచి పవరు, స్టేటస్, పొజిషను మన కింద ఒక ఏమంటారు ఒక పరిచారకులు, బాగా ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉండేసి మాటకు బాగా విలువ ఉండే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలి. ధనం దేహి, విపరీతమైన ధనం ఇవ్వాలి. ఇంటి నిండా ధనం, ఆఫీస్ నిండా ధనం, షాపింగ్ ఇవ్వాల్సి పోతే అక్కడ కూడా వీళ్ళకి ధనం ఉండాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, ఎనీ కామం వాళ్ళ మనసులోకి ఇది కావాలి అని అనుకుంటే తక్షణమే అమ్మవారు వాళ్ళకి అన్నీ ఇచ్చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కరుణా కృప వాళ్ళ మీద విపరీతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ధనుసు రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఉన్న రాశులు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, 2 పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. ఇలా చూస్తే ఎలా ఉంటుందంటే ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది. అంటే సహజంగా ఆదాయం వీళ్ళకి ఎక్కువగా ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 6 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక తటస్థంగా ఉంది. పెద్ద ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండదు, కూల్గా వెళ్ళిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన ఏమంటారు సూచన అనుకోవచ్చు, ఒక జాగ్రత్త అనుకోవచ్చు. వీళ్ళకి 4వ స్థానంలో శని ఉన్నారు, అర్ధ అష్టమ శని అంటారు. అయితే ఇది లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే 7వ స్థానంలో, అంటే వీళ్ళకి మీద గురు దృష్టి ఉండటంతో చాలా వరకు ఇబ్బంది పడకుండా, అంటే మిథున రాశిలో గురుండి ఈ రాశి వాళ్ళని చూస్తూ ఉండటంతో గురువు యొక్క పాజిటివ్ ఏమంటారు గురు దృష్టి ఉంటే 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అంటారు. ఆ దోషాలు ఎక్కువ వీళ్ళకి పడలేదు, అంటే ఎక్కువ మంది అనుభవించాల. అంటే శని ఉన్నారే కానీ గురువు యొక్క ప్రభావం చేత వీళ్ళకి అంతా ప్రభావం కనపడలేదు. ఈ సంవత్సరం వీళ్ళకి బాగా గమనించుకోవాల్సిందంటే అర్ధాష్టమ శని ఉంది. దానికి తోడు ఇప్పటిదాకా ఎవరైతే గురువు వీళ్ళని కాపాడుతూ ఉన్నాడో ఆ గురువు పొజిషన్ మారుతూ ఉండటంతో జూన్ తర్వాత ప్రాబ్లమ్స్ కొంచెం అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి అంటారు సంస్కృతంలో. అంటే స్త్రీల ద్వారా మదర్ కానీ వైఫ్ కానీ సంథింగ్ స్త్రీల ద్వారా, తర్వాత బంధువుల ద్వారా, అర్థం ధనం ద్వారా, సుఖం అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా ఉన్న కార్లు కానీ, బంగ్లాలు కానీ, ఇల్లు కానీ ఏదైనా ఉంటే వాటి ద్వారా కానీ అవి వీళ్ళకి తగినంతగా సపోర్ట్ ఇవ్వకుండా ఆ రూపాయన వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం లేదంటే ఏమంటారు ఏదో ఒక విషయంలో బాధపడే అవకాశం ఉంటుంది. వీళ్ళకి గురువు 7వ స్థానంలో ఉండి భోగాన్ ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది లాస్ట్ 1 ఇయర్ మీన్స్ 9 months నుంచి ఇస్తూ ఉన్నారు, ఇంకా జూన్ వరకు ఇస్తూ ఉన్నారు. అందుకని శని ఇందాక చెప్పిన వాటిల్లో ఇబ్బందులు పెడుతున్నా ఈయన గురువు ఉండటంతో భోగాలు ఇవ్వటంతో వాటిని మేనేజ్ చేసేమంటారు, దాన్ని తటస్థం చేసేసుకుని చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు. తర్వాత రాహు 3వ స్థానంలో ఉండి విపరీతంగా యోగ్యతనిస్తున్నారు అనమాట. ఇది కూడా 2వ రీజన్, వీళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నా కానీ చక్కగా వీళ్ళు హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోతున్నారు. కారణం రాహు కూడా బాగా యోగ్యతనిస్తూ ఉన్నారు. తర్వాత కేతు వీళ్ళకి 9th హౌస్లో ఉండి తీర్థయాత్రలు చేయటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటము ఇలా ఉండటంతో పాటు కొన్నిసార్లు వీళ్ళు ఏమంటారు అవుట్ ఆఫ్ ది బాక్స్ లేదంటే రూల్స్ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి
కామన్గా ఒక మిక్స్డ్గా ఉంది అని చెప్పొచ్చు. ఉమ్, కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగలేదు, కొన్ని చోట్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఇంకో గ్రహం వచ్చి కాపాడుతూ ఉంటుంది. ఉమ్, ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుకేతులు బాగా సపోర్ట్ ఇస్తున్నారు, గురువు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. శని మాత్రం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్న ఈ యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటంతో వాళ్ళకి ఒక కామన్గా అలా వెళ్ళిపోయింది అనమాట. ఉమ్, వీళ్ళు మెయిన్ గమనించాల్సింది అంటే జూన్లో గురువు మారిన తర్వాత ఉహు, గురువు ఆయన వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. శనికి మెయిన్ ఆయన పెట్టే మేమంటారు శనిని ఆ బాధలు పడకుండా ఆపేవాళ్ళు ఎవరు లేరు. మరి ఆయన యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉమ్, ఈ రాశి వాళ్ళు 4 ముఖ్యమైన ప్రికాషన్స్ తీసుకోవాలి శ్రీ పరాభావనామ సంవత్సరంలో. ఫస్ట్, ధనం ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే. ధనం విషయంలో చాలా స్లోగా ఉంటుంది. అంటే ధనం వీళ్ళు ఒక 10 రోజుల్లో వస్తుంది అనుకుంటే అది 30-40 రోజులైనా పట్టవచ్చు. ఉమ్, రెండోది, మనం ఒక 10 అవర్స్ వర్క్ చేసుకొని చక్కగా నిద్రపోదాం అనుకుంటే ఆ 10 అవర్స్ కాస్త 10 గంటలు 15 గంటలు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకసారి లేట్ నైట్ కూడా వర్క్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఉహు, అంటే వర్క్ ఎక్కువ చేయాలి, రిజల్ట్ రాదు. దీంతో ఫ్రస్ట్రేషన్ గురే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేది లేదు. ఉమ్, ఇంటిలో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళని కూడా నమ్మకుండా ఉండాలి. మూడోది, కొత్తగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు, కొత్తగా ఉండే ప్లాన్లు, లేదంటే కొత్తగా ఎవరైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటే అలాంటి వాటికి ఇల్లు కొంతకాలం దూరంగా ఉంటే చాలా చాలా బెస్ట్. ఓకే. ఎందుకంటే ఈ టైంలో అష్టమంలోకి గురువు వెళ్ళిపోవడంతో సరైన విజ్డమ్, అంటే ఏది మంచి ఏది చెడు అన్న ఒక గ్రహించే శక్తి వీళ్ళ దగ్గర ఉండదు. ఉమ్, గురువు వీళ్ళకి అష్టమంలోకి వెళ్ళిపోవడంతో వీళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వీళ్ళకున్న జ్ఞానము, వీళ్ళకున్న ధనము, పుత్రులు, ఐశ్వర్యం, బంగారం లాంటి వ్యవహారాలలో ఉమ్, అంత అనుకూలంగా ఉండదని గమనించాలి. ఆల్రెడీ శని ఇబ్బందులు పెడుతున్నారు, వీటిని తట్టుకునే కెపాసిటీ గురువు ఇవ్వటం లేదు. అందుకని కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేనేం చెప్తానంటే కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు ఎప్పుడూ రిస్కీ. ఆల్రెడీ ఉన్న పనులు, ఆల్రెడీ ఉన్న బిజినెస్లు, ఉన్న రిలేషన్షిప్స్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ సింపుల్గా, హంబుల్గా ఉండటం అనేది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అనవసరమైన డాంబికాలకు పోవటం, దర్పాలకు పోవటం, ఏదేదో చేయాలనుకోవటం, ఎవరెవరినో ఇంప్రెస్ చేయాలనుకుంటూ చేసుకుంటా పోతే శనికి అలాంటి ఏమీ నచ్చదండి. ఫైనల్గా వాళ్ళు అందులో పెద్ద సాధించేది ఏమి ఉండదు, అనవసరమైన వ్యయ ప్రయాసాలు తప్ప. వీళ్ళకి ఏమని చెప్తారంటే 4వ స్థానంలో శని ఉండటంతో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి ఇంట్లో ప్రసూతి అంటారు. అంటే వాళ్ళకి ఇంట్లో ఎవరైనా మనవడో ముని మనవడో ఎవరో మొత్తానికి పిల్లలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వస్థాన హానికృతం, అంటే జాబ్లో కానివ్వండి, వాళ్ళు ఉన్న పొజిషన్లో కొంచెం ఇబ్బందులు వచ్చేసి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, మదర్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాకుండా మనకి గురువు 9వ స్థానంలో జూన్ వరకు ఉండేసి చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్, జూన్ వరకు అయితే వీళ్ళు హ్యాపీ అండి. ఉమ్, అక్కడ నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఛాలెంజింగ్ స్టార్ట్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ జూన్ వరకు ఏమవుతుందంటే గంభీర్య అభిష్ట కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ సిద్ధించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 8th హౌస్లో ఎప్పుడైతే గురువు మారిపోతూ ఉన్నాడో ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? చోర, అగ్ని, నృప, భీతి, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. జ్యువెలరీ, ఖచ్చితంగా గోల్డ్ పోతుందండి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాకు లాస్ట్ ఇయర్ హోల్ ఇయర్లో ఈ అష్టమ గురువు వేరే రాసులకు ఉంది. వాళ్ళు నాకు 2-3 ఫోన్ చేశారు యుఎస్ నుంచి. జ్యువెలరీ ఆ వాల్ పగలగొట్టుకొని, అది మిషన్ ఉంటుంది అక్కడ యుఎస్లో, సీక్రెట్ కోడ్స్ అన్ని సిగ్నల్స్ ఉంటుంది, ఆ మిషన్ తీసుకుని వెళ్ళిపోయారు. చాలా కాస్ట్లీ జ్యువెలరీ ఉంది. సో అలా జ్యువెలరీ పోగొట్టుకోవటం. కొంతమంది పెళ్లికి వెళ్ళామండి నెక్లెస్, కొంతమంది ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు, వచ్చేటప్పటికి డబ్బు గోల్డ్ లేదు. ఇలా చోర, అగ్ని, నృప, భీతి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ల నుంచి, ఇలాంటి వాటి నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో వీళ్ళకి నిష్ఠూరం, కోపం ఎక్కువయ్యి బాగా ఎదుటి వాళ్ళని తిట్టేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత 3వ ఇంట్లో వీళ్ళకి బాగా రక్షణ కల్పించే ఏకైక గ్రహం ఎవరంటేనండి రాహు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చక్కగా అన్నీ సాధించుకోండి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. 3వ స్థానంలో రాహు ఉంటే మసిపూసి మారేడు గై చేసి ఏదో విధంగా చేసేస్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇది ఒక పాజిటివ్ వీళ్ళకి స్ట్రెంత్ అని మనం చెప్పుకోవాలి. సో ఈ ప్రకారంగా చూసుకున్నాం కదండి, కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా చేసుకోవాల్సిన టైం వీళ్ళకి. సో హాఫ్ ఇయర్ బాగుంది, హాఫ్ ఇయర్ ఛాలెంజింగ్ గా ఉంది ఒక విధంగా చెప్పుకోవాలి ధనుసు రాశి వారికి. మరి నక్షత్రాల ప్రకారం ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? నక్షత్రాలు కూడా మిక్స్డ్గా ఉందండి. మూలా నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ సర్వజన పూజ్యము, అందరి నుంచి గౌరవం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది,
రోగాధిక్యం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా వీళ్ళు సంపదలు బాగానే ఉంటాయి, సంతోషంగానే ఉంటారు. రెండు పనుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. తర్వాత భయపడుతూ ఉండే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయండి. తర్వాత అనుకున్న పనులు కాకుండా మనం ముందే చెప్పుకున్నాం, లేటుగా అవుతుంటతోటి స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువైపోయేసి దాంతో అనుకున్న పనులు కాకపోతే భయపడుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటిదాకా అన్ని బాగా వెళ్ళిపోయినాయి కదా, ఏదో జరుగుతుంది అన్న ఒక 2-3 ఈవెంట్లు లేట్ అయిపోతే ఆటోమేటికల్గా ఫీల్ అయిపోతారు కదా. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, హెల్త్ బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. అయితే వీళ్ళకి అనుకున్న పని కాకుండా అగైన్ భయపడుతూ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. ఫస్ట్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి, కానీ ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఏది చూసుకున్నా కానివ్వండి, అనుకున్న పని కాకపోవడంతో వీళ్ళు అధికంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా టెన్షన్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యానికి కూడా గురే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గమనించుకొని చక్కగా వీళ్ళు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తే బాగుంటుంది. మరి ఏం రెమెడీస్ యూజ్ చేస్తారండి వీళ్ళకి? వీళ్ళు పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాలండి. ఇది బయటకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద బిజినెస్లు చేసి బిజీగా ఉండే ఈరైతే కాదు. వీళ్ళకి గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. అసలుకి వీళ్ళకి పరాభావనామ సంవత్సరం, మన ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఇది పరాభావనామ సంవత్సరం. జనరల్గా మనిషి దుఃఖానికి కారణం ఏంటంటే అజ్ఞానం అని చెప్తారు. సరైన జ్ఞానం, అది భగవద్గీతలో కూడా చెప్పారు కదండి. జ్ఞానాయోగం అని ఒక చాప్టరే పెట్టారు అందులో శ్రీకృష్ణ గారు. చదువుకోండి, దానికి ఇంపార్టెన్స్ తెలుస్తుందని. ఈ గురువు వీళ్ళకి సరిగ్గా సహకరించకపోవడంతో రాంగ్ డెసిషన్ తీసుకొని అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలా బయటికి వెళ్ళి అవి ఇవి చేసే దానికంటే కూడాను ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఐటీ నా ఫేవరెట్స్ అంతా ఐటీ వాళ్ళు కాబట్టి ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. డైలీ ఖచ్చితంగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేసుకోవాలి. గురువు అనుకూలంగా లేరు కాబట్టి ఆశ్రమాలు మఠాలు ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. తర్వాత టెంపుల్స్ ఎక్కువగా విజిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు వీళ్ళకి వెకేషన్ దొరికితే లేదంటే ఎప్పుడు వీళ్ళకి టైం ఉంటుందో కొత్త వాటి మీద మనసు పెట్టుకోకుండా ఈ సంవత్సరం అంతా వీటి మీద ఫోకస్ పెట్టుకోగలిగితే ఫస్ట్ ఎలాంటి లాసెస్ వీళ్ళకి రావండి. మనం ఏదో చేసి మనకు కష్టపడింది సొమ్ము అంతా తీసుకెళ్ళిపోయి బిజినెస్ పెట్టి అందులో రాకుండా ఉండే బదులు అసలు ఏమి చేయకుండా కూర్చున్నాం అనుకోండి, మ్యాక్సిమం అయితే ఫుడ్ ఖర్చు అవుతుంది, అంతే కదండి. నేను చాలా మంది చెప్తూ ఉంటా, ఇలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించాలి. జపము, దానము, తర్వాత తర్పణం, శనికి పాశుపతాభిషేకం అని ఉంటుంది, అది చేయించుకుంటూ ఉండాలి. శనికి సంబంధించి దక్షిణ కాళి అమ్మవారు అంటారు, ఉగ్రదేవత. ఈ మాతకు కూడా కొన్నిసార్లు జపం చేయించుకోవాలి అంటే చేసేవాళ్ళు ఉంటారు. వీటితో పాటు గురువుకి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటారు. అంటే శనికి గురువుకి ఇద్దరికి తప్పకుండా వీళ్ళకి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటూ ఉండాలి. దేవస్థానానికి వస్తే వీళ్ళు కోటప్పకొండ దర్శించుకుంటే చాలా బాగుంటుంది, గుంటూరు దగ్గర. అక్కడ దక్షిణామూర్తి అవతారం, గురువుకి సంబంధించి హోమం కూడా చేస్తూ ఉంటారు. ఈ హోమం చేయించుకుంటే చాలా తక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. దేవస్థానం చూసేసి చక్కగా హోమం చేయించుకుంటే శని మనకి గురువు యొక్క ప్రభావం చాలా వరకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అని తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇవి కాకుండా ఇంకా ఇండివిజువల్గా వాళ్ళు ఏదైనా జాతకంలో ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే భార్యాభర్తలు అన్యోన్యత కానివ్వండి, ధన సంపాదన కానివ్వండి, ఎన్నో రకాల పాశుపత అభిషేకాలు ఉన్నాయి, అవన్నీ చేయించుకుంటూ ఉంటే ఈ యొక్క స్ట్రెస్ అనేది చాలా తగ్గి అట్లీస్ట్ రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు ఎక్కువగా దాని యొక్క ప్రభావం పడకుండా ఉండేసి చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు కుంభరాశి వారికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా వీళ్ళు ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని, ప్రతిదీ వీళ్ళు శోభాయమానంగా చూడగల ఒక సామర్థ్యం, శక్తి అమ్మవారికి ఇవ్వాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మంచి మంచి పొజిషన్లు, పదవులు, వీళ్ళకి ఒక స్టామినా, ఒక పవర్, ఒక డిగ్నిటీ, ఒక హుందాతనం అమ్మవారు ఇవ్వాలని, అలానే వీళ్ళు మాటకి చాలా ప్రభావం ఉండి అందరినీ ప్రభావితం చేయగల ఒక సామర్థ్యం వీళ్ళకి ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా వీళ్ళకి ధనలక్ష్మి ధనం విపరీతంగా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాము. వీటితో పాటుగా వీళ్ళకి సర్వకామాంచ సిద్ధి, ఏదైనా గనక కావాలి ఒక కోరిక ఉంటే అది ఇమ్మీడియట్లుగా ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో 2026 సంవత్సరంలో తక్షణమే ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. పర్టికులర్గా ధనం విపరీతంగా ఉండాలి, ఇంటి నిండా ధనం. నేను చక్కగా అలానే కోరుకుంటాను, వెళ్ళి ఇంటి నిండా ధనం ఉండాలి. షాపింగ్ మాల్కి వెళ్ళిపోతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయా అని అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు, టక్క యూపీలో ఆన్ ది స్పాట్లో చేసేయాలి.
పొరపాటున ఈ రాశి వాళ్ళు శత్రువుల ఇంటికి వెళ్ళి కూర్చున్నారా, వాళ్ళ ఇల్లు కూడా ధనమయమైపోవాలి. వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలన్నమాట. వీళ్ళ ప్రజెన్స్ అంత పవర్ఫుల్గా ఉండాలని కోరుకుందాం. అన్ని కోరికలు నెరవేర్చే విధంగా కుంభరాశి వారికి స్వర్ణలక్ష్మి అనుగ్రహం మనకు ఉండాలని ప్రార్థిద్దామండి. ఈ రాశి వాళ్ళు గురించి చూసుకుంటే ఎక్కువగా ఈ గ్రహస్థితుల కంటే కూడా నా పర్సనల్ విషయం చాలా ఎక్కువగా కనెక్టెడ్ ఉంటుంది ఈ రాశి వాళ్ళది. నేను ఈ సోషల్ మీడియాలో ఇస్తున్నప్పుడు ఇంటర్వ్యూలు ఫస్ట్ 2-3 నక్షత్రాలు చేసినప్పుడు అవి పెద్దగా వైరల్ అవ్వాలి. 1000, 1500 ఇది మనకు అయ్యే పని కాదు, నేను రావటం ఏంటి ఇదంతా ఏంటి అనుకున్న టైంలో ఇందులో కుంభరాశిలో శతభిష నక్షత్రం గురించి ఒక వీడియో చేశాను. ఆ నక్షత్రం ఫుల్ అది బాగా వైరల్ అయిపోయింది. నెక్స్ట్ డే చూసిలాగానే 12,000 ఏమో అయిపోయింది. దాదాపు 3-4 days 70,000 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి దాని నుంచి కాల్స్ రావటం, ఇంకా అక్కడ నుంచి అది కంటిన్యూ అయిపోయింది అనమాట. అప్పట్లో వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 3 years బ్యాక్ ఎక్కువ కాల్స్ అక్కడ నుంచి వస్తూ ఉండే అనమాట. 10 calls 2 calls ఇందులోనే ఉండేవి. అక్కడ నుంచి బాగా కనెక్టెడ్ అనమాట. అంటే ఎక్కువగా ఈ రాశి వాళ్ళు కనెక్ట్ అవటం, బాగా కేర్ఫుల్ చూస్తూ ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ గురువు మారటంతో చాలా మందికి చాలా రిలీఫ్ వస్తుందని నేనే చెప్పాను. అంటే 2 years బ్యాక్ వీడియో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇక ముందు వచ్చే శ్రీ పరాభావనామ సంవత్సరం కూడా వీళ్ళకి ఒక ప్రోగ్రెస్ ట్రాక్ గ్రోత్లో ఉంటుంది. సూపర్. అంటే డీప్ క్రైసిస్ పాయింట్ ఏలినాటి శని పీక్ టైంలో ఉన్నప్పుడు నేను కనెక్ట్ అవడం జరిగింది. అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 2 రీజన్లు ఏంటంటేనండి ప్రాక్టికల్ నేను చూస్తే, ఒకటి శని ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళకి స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. రెండోది గురువు వీళ్ళకి చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చాడండి. అయితే గురువు రేపు జూన్ తర్వాత మారటంతో ధనముకు సంబంధించిన వ్యవహారంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏలినాటి శని ప్రభావం తగ్గటము, గురువు యొక్క ప్రభావం కూడాను బాగా సపోర్ట్ ఇస్తున్న గురువు లేకపోవటం అయితే బట్ ఓవరాల్గా బ్యాలెన్స్డ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలా అని వీళ్ళకి శని యొక్క ప్రభావం లేదని మనం చెప్పుకోకూడదు. బట్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా విషయాలు మెరుగ్గా ఉంటుందని గమనించాలి. మనకి ఏం చెప్తారంటే కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కూడా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో అంత బాగా పాపులర్ పేర్లు అంతా ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 2 ఉందండి, వ్యయం 8 ఉంది. వీళ్ళకి ధనం విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. వీళ్ళకి రాజ్యపూజ్యం 2 ఉంటుంది, రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. అంటే వీళ్ళకి గౌరవ మర్యాదలు సమాజంలో బాగా పెరుగుతాయి ఈ టైంలో. ప్లస్ వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారంటే ఆదాయం కూడా వస్తుందని గమనించుకోవాలి. అంటే ఇంతకుముందు వీళ్ళకి అసలు ఆదాయ వనరులు లేదు, ఇన్కమ్ సోర్సెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అన్ని లాస్ట్లో వచ్చి ఇబ్బందులు పడిపోయారు. అయితే లాస్ట్ ఇయర్కి ఏమైందంటే ఆదాయ వనరులు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బాగా పెరిగింది, మనీ ఫ్లో ఉంటుంది. ఖర్చు పెట్టాలంటే ధనం వస్తేనే కదండి, అందుకని ఖర్చులు అయితే చక్కగా పెడతారు. ఇవి కూడా మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. ఒకే ఒక సూచన ఈ రాశి వాళ్ళకి ఏంటంటే, ఎప్పుడైతే లక్ష్మీదేవి ఎప్పుడు చంచలం ఉండదు, మన దగ్గర డబ్బు వచ్చేదే ఖర్చు పెట్టడానికి. అంటే మనకు మంచి ఉద్దేశంతో కానీ ఖర్చు పెడుతుంటే ఎప్పుడు ధనలక్ష్మి వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని చక్కగా భక్తిగా ధర్మ మార్గంలో కనుక ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేసి 10 రెట్లు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. సద్వినియోగం చేసుకోవటం వల్ల. దుర్వినియోగం అంటే అధర్మంగా ఖర్చు పెట్టడం, వ్యసనాలు ఖర్చు పెట్టడం, బ్లైండ్గా ఖర్చు పెట్టడం, ఇన్సల్ట్ చేయటం, ఇలా అన్నీ చేసుకుంటే అమ్మవారికి కోపం వచ్చేస్తుంది. వాళ్ళ ఇంటికి తిరిగి మరలా రాదు. ఎందుకంటే ఈ సీక్రెట్ ఇది సాక్షాత్తు అప్లై చేసి మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అవతారం అదే కదా, అమ్మవారు వెళ్ళిపోయింది. అంత పెద్ద కైలాసం నుంచి మన విష్ణుమూర్తి ఏమయ్యాడు. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి వ్యయం 8 ఉంది అంటే 80 రెట్లు డబ్బులు సంపాదించుకునే అవకాశం దీని వెనక మీకుంది. అది సరిగా కనుక చేసుకోకపోతే అక్కడి నుంచి మనీ బ్లాక్ అయ్యి మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉండటంతో బాగా ఫుల్ స్కానింగ్ జరుగుతుంది. శని ఫుల్ స్కాన్ చేసి వదిలిపెడతాడు. చిన్న మిస్టేక్ జరిగినా కానీ వెంటనే పట్టుకొని బ్యాగ్ బయట వేసేస్తాడు, ఫ్లైట్లో ఎక్కనివ్వడు. మీరు ఎప్పటిదాకా గాల్లో కోరికలు. అందుకని ఈ విషయం ఇది ఒక సీక్రెట్ అనుకోవచ్చు మీరు. తర్వాత ఇందులో శని 2వ స్థానంలో ఉండటంతో ధనానికి సంబంధించి హ్యాపీనెస్కి సంబంధించిన వ్యవహారాల్లో ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలి. త్వరగా రాదు వీళ్ళకి. తర్వాత గురువు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి మూవ్ అవుతున్నాడు కాబట్టి గురువు 5వ స్థానంలో ఉంటే బాగా ఉంటుంది. పుత్రుల వల్ల కానివ్వండి, ధనం కానివ్వండి, మహాభాగ్య యోగం ఉంటుంది, చక్కగా అన్ని ఎంజాయ్ చేస్తారు. అయితే గురువు మారటంతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తర్వాత రాహు వీళ్ళకి 1st హౌస్లో ఉండటంతో 7th హౌస్లో కేతు ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ, విభేదాలు, పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అయితే వీళ్ళకి గురువు మారటంతో శత్రు బాధలు కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని గమనించాలి. వీళ్ళ అదృష్టం ఏమంటే ఇవన్నీ వీళ్ళకి చాలా లిమిటెడ్గా ఇబ్బందులు పెడుతూ ఉంటారు.
అంటే ఒక లో రేంజ్లో వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఏముండవు. ఏదన్నా ముఖ్య కారణం ఏంటంటే ఏలినాటి శనిలో ఒక శని 80% అతని ప్రభావాన్ని కోల్పోయి 20% మాత్రమే చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు బ్యాలెన్స్డ్గా చక్కగా వెళ్ళాల్సిన టైం, అలానే ఇబ్బందులు పడే టైం కూడా లేదు. ఒక సామాన్యంగా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా స్లోగా ర్యాంక్స్ వస్తాయి. మనకేం చెప్తారంటే శని వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో సతతం కార్యనాశనం. ఏదైనా కనుక పని కనుక చేస్తూ ఉంటే త్వరగా కార్యం జయం రాదు, ఆలోచించుకొని చేసుకోవాలి. పాపచింతం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎంతసేపు నేను చెప్పానంటే 2వ స్థానంలో శని ఉంటే పాపచింత, చెడు పనులు చేయాలని ఆలోచన వస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ శని ఇవ్వటానికి ముందు అన్ని బాగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే శని ఇంకో నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. బట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ బాగా హార్డ్ వర్క్ చేశారా, లేదంటే బాగా కన్సిస్టెన్సీగా రిపోర్ట్స్ ఉందా, ధర్మబద్ధంగా ఉన్నారా, డిసిప్లిన్గా ఉన్నారా, మొత్తం ఫైనల్గా అసెస్మెంట్ చేసే టైం వచ్చేసింది. 10th క్లాస్లో మనకు రిజల్ట్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చినట్లు వీళ్ళకి ఇది టెస్ట్ వచ్చింది కాబట్టి పాపచంద్రం లేకుండా ఉండాలి. సదా సంచారం అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటేనండి, శని హ్యాపీనెస్ ఇవ్వకపోయిన ధనాన్ని విషయం లేట్గా వస్తున్నా ఫుల్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇస్తారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, ఈ రాశి వాళ్ళకి ఏలాంటి శని నుంచి క్రైసిస్ పాయింట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. డెఫినెట్లీ 80% పోతుంది. బట్ మానసికంగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే రోజుకి వీళ్ళకి అచీవ్మెంట్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని గమనిస్తూ ఉంటారు. మనదాకా చాలా ఇబ్బందులు పడిపోయారు, చాలా క్రైసిస్లో ఉన్నాడు, మన దగ్గరకు వచ్చి డబ్బులు అడిగేవాడు, అలాంటిది తనకు ఒక ఇన్కమ్ వచ్చేసింది, పైకి వచ్చేస్తున్నారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి రాజ్యపూజ్యం ఎక్కువైంది. తర్వాత వీళ్ళకి 5వ స్థానం నుంచి 6వ స్థానంలో గురువు మారటంతో ఏ విషయంలో బాగుంటుందంటే, ఒక విషయంలో టయానికి ఫుడ్ అయితే చక్కగా తింటూ ఉంటారు. తర్వాత శుభకార్యాల గురించి విపరీతంగా ఖర్చులు పెడతారు. అది మనం ఇందాక చెప్పుకున్నాం. చక్కగా మంచి ఖర్చులు పెడుతుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి చోర అగ్ని నృప భీతి. ఈ టైంలో వీళ్ళకి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ బాసుల నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమంటారు, ఎలా ఉంటుంది ఏంటో అని భీతిగా భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం అయ్యి సడన్గా ధనం కోల్పోకునే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా బీ కేర్ఫుల్ విత్ జ్యువెలరీ అండి. జ్యువెలరీ ఖచ్చితంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత లేదా ఫారిన్కి సంబంధించి వెళ్ళాలి అనుకుని డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడాను డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే రాహు వీళ్ళకి 10వ స్థానం, ఫస్ట్ రాశిలో రాహు ఉండటంతో టూ మచ్ యాంగ్జైటీకి గురే అవకాశం ఎక్కువ ఉంటుంది. 7వ స్థానంలో కేతు ఉండటంతో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. అయితే కట్ చేసి మళ్ళీ రిజల్ట్ ఇస్తుంటారు. ఎవరితో కనుక సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నా, భార్యాభర్తల మధ్య ఉన్నా, లేదంటే ఎవరితోనే కనుక కొత్తగా పార్ట్నర్షిప్ చేయాలనుకున్నా కానీ కొంతకాలం అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ చేయాల్సి వస్తే ఇనీషియల్గా కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి, కొంచెం బ్రేకప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? ఇక్కడైతే మనకి కొంచెం 60-40 కనిపిస్తూ ఉంది. సో నక్షత్రాల ప్రకారం కుంభరాశి వారికి ఎంతవరకు సపోర్ట్ వస్తుంది? ఇలా అదృష్టం ఏమంటే నక్షత్రాలు చాలా చక్కగా ఉన్నాయండి. ఓకే, డన్. కొంచెం ఊరట చాలా వరకు అంటే వాళ్ళది ఓవరాల్ పెర్ఫార్మెన్స్ 75 దాకా వెళ్ళిపోతుంది. నక్షత్రాలు చాలా బాగున్నాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, పట్టాభిషేకము, ధన వృద్ధి, 3 ఇంపార్టెంట్ థింగ్స్ తో వచ్చేసాయి. తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందంటే ధన నష్టము ఉంటుంది, దేహ పీడనం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ రిజల్ట్ ఫిగర్ చూసి నేను చాలా చాలా ఆనందపడిపోయానండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. ఎన్ని విధాలా బాగుంది, సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది, ఆరోగ్యం బాగుంది, ధన ప్రాప్తి బాగుంటుంది. ఇది ఇలా చూసి ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయిన వ్యక్తి నేనేనండి. ఎందుకంటే ఈ నక్షత్రం నన్ను ఆ మూమెంట్లో చెప్పాను కదా, కూర్చోబెట్టి ఇక్కడ దాకా లాక్కొని వచ్చింది అనమాట. కానీ ఈ నక్షత్రం వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లాస్ట్లో అయితే దేహపీడన అది కూడా లేకుండా ఉండాలి నా విషయం అనమాట వీళ్ళకి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం బాగుంది, హెల్త్ చాలా బాగుంటుంది, ధనవృద్ధి ఉంటుంది, సుఖలాభం ఉంటుంది, సంతోషము అంతా బాగుంది. వీళ్ళకి కూడా లాస్ట్లో ఇయర్ ఎండ్లో హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, వీళ్ళకి నక్షత్రం అయితే చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉంది. ఎస్, కలిసి వస్తుంది. సో రాసుల వారుగా వాళ్ళకి గ్రహాల వారుగా కలిసి రాని వాళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? ఫస్ట్ వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక సీక్రెట్, తిరునల్లారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నలమహారాజు ఆయనకి ఏలినాటి శని అంతా లాస్ట్లో అయిపోయిన తర్వాత
ఇంకా ఆయన కురు రూపము వాళ్ళ భార్యని స్వయంవరాన్ని చేస్తున్నప్పుడు ఏంటి అనుకుంటే అప్పుడు గంధర్వులు వచ్చేసి ఆయనకి రహస్యంగా చెప్తారు, ఇక్కడ తిరునల్లారు అని శని యొక్క దేవాలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసాయి, అక్కడ కొలంలో స్నానం చేస్తే పేడంతా పోతుందని. అప్పుడు ఆయన నడుచుకుంటూ పోయి అడవుల్లో అప్పట్లో అక్కడ కొలంలో స్నానం చేసి గణపతిని పూజించి అక్కడ శివుడు ఉంటాడు, ఆ శివుడిని దర్శనం చేసుకొని అక్కడ శని వెలిసి ఉంటాడు అనమాట. ఆ శని అక్కడ సంతోషకరమైన శని ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, ఆ ఒక్క ప్లేస్ లోనే శని నవ్వుతూ ఉంటాడంట. అక్కడ శని ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఇది చాలా చాలా సీక్రెట్. నేను పర్సనల్గా మా గురుగారు ఎప్పుడో చెప్తే వెళ్ళొచ్చులు అని వదిలేసుకుని కూర్చున్నాను. ఒకసారి ఇట్లా బ్లాక్ అయిపోయింటే అప్పుడు గుర్తొచ్చింది, మా గురుగారు చనిపోయారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మా గురుగారు చెప్పిన లాస్ట్ మాట నేను చేయలేదని చెప్పేసి అప్పుడప్పుడు హడావుడిగా వెళ్ళిపోయి వచ్చానండి. అక్కడ నుంచి నాకు మొత్తం బ్లాకేజెస్ అన్ని పోయినాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, ఎందుకంటే నేను కూడాను ఏళ్ళు నడిచిన ఇబ్బందులు పడున్నా మకర రాశి కాబట్టి. ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకండి నమ్మకం ఉన్నా లేకపోయినా ఒక విహారయాత్ర అన్న అట్లీస్ట్ అనుకొని టైం పాస్ కన్నా వెళ్తున్నాం అనుకొని తిరునల్లార్ దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ యూట్యూబ్లో అంతా వాళ్ళ ప్రొసీజర్ తెలుస్తుంది, అక్కడికి వస్తుంది దర్శనం చేసుకుని వస్తే చాలా చాలా బెస్ట్ అండి. రెండోది వీళ్ళకి సంపూర్ణ శని శాంతి పూజలు చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది గురువుకి సంబంధించి గురువు గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, ప్రాణాయామం చేయటం, గురువులకి అంటే వాళ్ళకి ఉన్న బ్రాహ్మణులకి వాళ్ళకి కుల గురువులు అంటారు, కొంతమందికి ఇంటికి వచ్చే పురోహితులు ఉంటారు, చక్కగా వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన ఏదైనా చూసుకోవటం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర సలహా తీసుకొని ముందుకు వెళ్ళటం, ఇలా చేసుకుంటూ ఉంటే గురువు యొక్క కృప వాళ్ళకి చాలా వస్తుంది. ఎల్లో కలర్ బట్టలు ఎక్కువగా వేసుకుంటూ ఉండటం, ఇవి చేస్తూ ఉంటే గురువుకి సంబంధించిన దోషం ఉంటే పోతుంది. క్షేత్రం వచ్చేటప్పటికి ది బెస్ట్ క్షేత్రం అంటే కోటప్పకొండ గుంటూరు దగ్గర, అక్కడ మేధా దక్షిణామూర్తి అవతారం. ప్రతి గురువారం సామూహికంగా హోమం చేస్తూ ఉంటారు. అక్కడ చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా డబ్బులు కూడా చాలా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. చిన్న చిన్న ఆశ్రమాలు అంటే ఆశ్రమాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఫ్రీగా కూడా వాళ్ళు అక్కడ ఫుడ్ అంతా పెడుతూ ఉంటారు. అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేటప్పుడు ఆశ్రమాలకి ఏమైనా కనుక వీళ్ళు డొనేట్ చేయగలిగితే, వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా గొప్ప కనుక డొనేట్ చేసి రాగలిగితే ఆ యొక్క గురువు నుంచి పెడనంతా పోతుందండి. ఇవి వీళ్ళకి కామన్గా చెప్పుకునేవి. బట్ ఇంకా విశేషంగా ఎవరైనా కనుక చండీ హోమం చేయించుకుంటే, ఎందుకంటే వీళ్ళకి రాశిలోనే రాహు ఉన్నారు, చండీ హోమం చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ మానసిక టెన్షన్స్ అన్ని తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి ఎక్కువగా పరిహారాలు మాత్రం ఎక్కువగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇండివిజువల్గా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని, పర్టికులర్గా వాళ్ళ ఏజ్ 35 to 40 మధ్యలో ఉండి ఎక్కడన్నా బాగా లైఫ్లో క్రైసిస్గా ఫేస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే మనం హారోస్కోప్ చెక్ చేసి ఏమైనా శాపాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా చూసి వెరిఫై చేసి అవి వీటికి సంబంధించిన ఏమంటారు డెడికేటెడ్ లేదంటే పర్సనలైజ్డ్ పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్ని పోయి జీవితం వీళ్ళు శ్రీ పరాభావనామ సంవత్సరంలో 10 రెట్లు ముందుకెళ్లే రాశి ఇది. అలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ధన్యవాదాలండి.